ఏం సినిమా ప్రమోషన్లో ఏం పాడో గాని ఏది నిజమో ఏది అబద్ధమో తెలుస్తలేదు. సినిమాలను పబ్లిక్ దగ్గరికి తీసుకుపోవాలన్నా ఫ్రాంక్ వీడియోలు ఫేక్ న్యూస్లు నమ్ముకొని సినిమాలు అమ్ముకుంటున్నారు. అగో అదే తీరుగా చేస్తున్నట్టున్నది హరిహర వీరమల్లు యూనిటోళ్ళు. ఇవకి ట్విట్ చూడుర్రి ఏం రాసిండ్రో. చూసిండ్రా? ఏం రత్నం పేరుతోని ఇది రాసిండు ఎవడో నెత్తి మాసినోడు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నన్ను క్షమించుండ్రి, ఇవాళ పొద్దుగాల మా వాచ్మెన్ రసూల్ ఖాన్ అనేటోడు హరిహర వీరమల్లు సినిమా ఉన్న పెద్ద మెమరీ కార్డు ఎత్తుకపోయిండు. అందుకే సినిమా రిలీజ్ చేసుడు వాయిదా వేస్తాను అన్నట్టు రాసి పెట్టిండు ట్విట్టర్లా. ఇంకేమున్నది, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక్కసారే షాక్ తిన్నారు. అదే షాక్ పట్టుకుని ఆ రసూల్ ఖాన్ అనేటువంటి ఒడిసేంత కోపానికి వచ్చిండ్రు. కానీ కొద్ది కాలానికే ఆ ట్విట్ ఉత్తముచ్చటే అని దాన్ని రాసినోడు ఎవడో ఉద్దరగాడని తెలిసింది. ఇంకేమున్నది, ఊపిరి పీల్చుకున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. అయితే ఆ రసూల్ ఖాన్ ఎవడో ఏం రత్నం పేరుతోని ట్విట్ పెట్టింది ఎవడో గాని హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్ కోసమే ఇదంతా చేస్తున్నారని అందరూ అంటున్నారు. అబద్ధాలాడి పవన్ కళ్యాణ్ సినిమాను ప్రమోషన్ చేయాల్సిన కర్మ ఎవరకు లేదని ఇంకొందరు అంటున్నారు. సరే, ఈ ప్రమోషన్లలో పక్కకు పెడితే హరిహర వీరమల్లు సినిమాకు టాకీస్ల బంధు షాకు తలుగుతున్నది. పర్సంటేజ్ ఇస్తేనే సినిమాలు నడవనిస్తాం, లేకుంటే మూసుకొని కూర్చుంటామని అన్నారు కదా టాకీస్ల ఓనర్లు. మరి ఈ నెల 12వ తారీఖున విడుదల కావాల్సిన హరిహర వీరమల్లు సినిమా టాకీసులు బంధు పెడితే ఎట్లుంటుందో చూడాలి. వాడెవడో ఫేక్ వార్త రాసినట్టు నిజంగానే పోస్ట్ పోన్ అవుతుంది అయ్యింది అని అంటున్నారు. అట్లయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జనసేన కార్యకర్తలు ఎంత పెద్ద లెల్లి చేస్తారో థియేటర్ల ఓనర్ల మీద. ఏపీ సర్కార్ కూడా ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. మరి థియేటర్లు బంద్ చేస్తే అనువుగా అని చోట అది కులమనరాదు అని ఎన్నడో చెప్పిండు వేమన్న. కనికి బీహార్ బుజ్జికి తెలుగు రాక వేమన పద్యం చదువుకోక ఇక్కడ పెద్ద రచ్చ చేసింది. కర్ణాటక రాష్ట్రానికి వచ్చి బతుకుకుంటా అక్కడి ఆటో డ్రైవర్నే చెప్పుతోని ఎట్లా కొడుతున్నదో చూడుండ్రి. वीडियो बनाएगा ना? बना रहा बना वीडियो बना वीडियो चल बना वीडियो बना वीडियो వీడియో తీసుకుంటావా తీసుకో, ఎంతసేపు తీసుకుంటావా తీసుకో, కానీ నేను చెప్పుతోని కొట్టుడు ఆపన అన్నట్టు హిందీలో మాట్లాడుకుంటా కొడుతున్నది. ఆగుతనే లేదు బుజ్జి, చెట్ట పట్ట పట్ట కొడుతూనే ఉన్నది. మరి ఎందుకు అంత కోపం వచ్చింది? ఆటో డ్రైవర్ ఏమని అన్నాడా అంటే ఆ బీహార్ బుజ్జి బండి ఆటో ముందట నడుపుతుంటే వెనుక నుంచి ఆటో వచ్చి తాకిందట. నా బండినే గుద్దుతావా, నీకు ఎన్ని గుండర్రా అన్నట్టు లొల్లి చేసి చెప్పు తీసి చెడామడా కొట్టింది. మరి కావాలనే ఆటోతోని గుద్దిండో లేకపోతే పొరపాటున పోయి తాకిందో తెలియదు గాని అక్కకు వీరావేశం పూని కర్ణాటకకే వచ్చి ఆ రాష్ట్రంలో ఉన్న ఆటో డ్రైవర్నే కొట్టింది. ఇక వాళ్ళు ఊకుంటారా? తీసిన వీడియోను తీసుకుపోయి పోలీసులకు చూపెట్టి కేసు పెట్టినరట. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ రుబాబు చేసుడేంది అని ఆటో డ్రైవర్లు కర్ణాటక పబ్లిక్ కోపానికి వచ్చిండ్రు. సోషల్ మీడియాలో పొట్టు తిట్టిండ్రు. ఊరే ఎవర్రా మీరంతా, ఇక్కడి నుంచో వచ్చి ఇక్కడ రుబాబు చేసుడేందిరా అన్నట్టు కామెంట్లు పెట్టిండ్రు. ఇక తర్వాత ఏమైందో చూడుర్రి. And I'm pregnant. I also got a joke. So that is what I was thinking, that if I got a miscarriage, so what will happen? So there's no hatred for the Kannada communities people or the Kannada language. We love Bangalore. We love the culture. We love the people. I apologize. Since 3 years. And we apologize. 3 साल से रह रहे हैं, हम लोग को बहुत पसंद आता है. हम लोग अपने होम टाउन जाना नहीं पसंद करते. So there हम is लोग को nothing वहाँ पे हम wrong. लोग को नहीं So अच्छा लगता. whatever has happened, हम लोग यहीं we रहते हैं. apologize. We respect every So we auto respect driver, cab every auto driver drivers. or BMTC driver. She is like my brother. You don't feel like that. हमारे यहाँ No. You come. She is like your brother and your sister. You don't feel like that. Sorry. ಕನ್ನಡ ಜನಕ್ಕೆ ಮಂಡಿ ಊರಿಗೆ మాది తప్పైంది, మమ్మలను క్షమించుండ్రి అని భార్యాభర్తలు ఇద్దరు పోలీస్ స్టేషన్కి వచ్చి ఆటో డ్రైవర్ భార్యాభర్తల కాళ్ళు మొక్కిర్రు. మాకు కన్నడ జనం అన్నా కర్ణాటక రాష్ట్రం అన్నా మర్యాద ఉన్నది, మమ్మలను క్షమించుండ్రి అని చేతులు జోడించి మొక్కిర్రు. దీన్ని చూసిన జనాలు అయిందా బాగా అయిందా, ప్రతి దానికి ఓవర్ యాక్షన్. ఇదే బుద్ధి ముందుగానే ఉంటే కాళ్ళు పట్టుకొని బతిలాడే కర్మ ఉండకపోవు కదా. మనం వచ్చింది బతుకు తెరువు కొరకు, ఐటీ ఉద్యోగం వస్తే వచ్చి పని చేసుకుంటోళ్ళం అని అనుకోవాలి కదా. అసొంటిది ఎంత పైలంగా ఉండాలి ఏం కథ. ఒకవేళ ఆటో డ్రైవర్దే తప్పైతే దానికి పోలీసులు చట్టాలు అన్నీ ఉన్నాయి కదా. అది కాక కడుపులో బిడ్డ ఉన్నది అంటున్నది.
అసంటప్పుడు చెప్పుతోని కొట్టేదానికి పోతే ఇంకేమైనా అయితే ఎట్లుండు? అనువుగాని చోట అధికులం అన్నట్టు చేస్తే ఇగో గిట్టనే అవుతుంది. ఆటో డ్రైవర్ వేసేశాడు, బాగా వేసేశాడు అని కన్నడ పబ్లిక్ సోషల్ మీడియాలో పొట్టు తిప్పుతున్నారు ఈ వీడియోలను. కాబట్టి స్థానపరం లేక ఏనుగైనా మొసలి చేతిలో ఓడిపోతుంది అనేది తెలుసుకొని మెదలాలే అని అంటున్నారు పెద్దలు.